హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? ఈ రోజు మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామంటే, వరలక్ష్మి వ్రతం అంటే ఇంట్లో రాత్రే హడావిడి మొదలైపోతుంది కదా. అలాగే మా ఇంట్లో కూడా మామిడికాయ కొమ్మలు తీసుకురావడం, దేవుడి దగ్గర పెట్టడానికి పళ్ళు తీసుకురావడం అలా తీసుకొస్తూ హడావిడిగా ఉంది. వ్రతం రోజు అయితే తెల్లవారుజామునే మా అమ్మమ్మ అయితే లెగిచి 9 రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండారు. మేబీ ఇంకా చాలా మంది ఇంకా ఎక్కువగా అయితే వండుకోవచ్చు, బట్ మేమైతే 9 రకాలే వండాము. వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా నేను మా అమ్మమ్మ దేవుడి దగ్గర సర్దేశాము. మా మమ్మీ వండుతూ ఉంటే తర్వాత మా అమ్మమ్మ అయితే అమ్మవారికి వేయడానికి తాడులు అయితే పేనారు. తర్వాత ముగ్గురం కూడా కాళ్ళకైతే పారాని పెట్టుకున్న తర్వాత మా మమ్మీ కథ చదవడం అయితే మొదలు పెట్టారు. కథ చదివేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారు. మా మమ్మీ ప్రతి సంవత్సరం ముగ్గురికి అయితే తాంబూలం ఇస్తుంటారు. అలాగే మా అమ్మమ్మతో కలిపి ఈసారి కూడా మా అమ్మమ్మతో కలిపి ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చారు. తాంబూలం ఇచ్చే వాళ్ళకైతే కుంకుమ బొట్టు పెట్టి 3 గుప్పెళ్ళు శనగలు వేసి అరటిపళ్ళు, తమలపాకు 11 రూపాయలు తాంబూలం అయితే ఇస్తారు. తాంబూలం ఇవ్వడం అయిపోయిన తర్వాత అయితే మేము గుడికి వెళ్ళాము. అలా గుడికి వెళ్లి దేవునికి కావాల్సిన కోరికలన్నీ కోరేసుకుని ప్రశాంతంగా కూర్చుని వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన వెంటనే మళ్ళీ దేవుడికి ఒకసారి దండం పెట్టుకుని టిఫిన్ చేసేసాము. ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే ముగిసింది. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.